రెండో రోజు డీసీసీలతో మీనాక్షి నటరాజన్ సమావేశాలు కొనసాగనున్నాయి. నేడు గాంధీ భవన్లో 20 మంది డీసీసీలతో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశం నిర్వహించనున్నారు. నిన్న 19 మంది డీసీసీలతో 1-to-1 సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ డీసీసీల 6 నెలల పనితీరుపై రివ్యూ నిర్వహిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరించే మీనాక్షి నటరాజన్ అయితే వరుసగా డీసీసీలతో అయితే మాత్రం సమావేశం నిర్వహిస్తుంది. నిన్న కూడా చాలామంది డీసీసీలతో సమావేశాలు నిర్వహించి 6 నెలల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు మరికొంతమంది డీసీసీలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. 1-to-1 కార్యక్రమంలో వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అజీమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అజీమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షుల పనితీరుపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ రోజు 2 రోజులు కూడా డీసీసీ అధ్యక్షులతో 1-to-1 సమావేశాన్ని గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నారు. నిన్న సుమారు 19 మంది డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ ఏదైతే భేటీ అయ్యారు, 1-to-1 గా వారు మాట్లాడారు. ఈ రోజు ఒక 20 మంది డీసీసీ అధ్యక్షులతో కూడా ఈ రోజు మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ లో 1-to-1 సమావేశం నిర్వహించనున్నారు. అయితే ప్రధానంగా ఈ 1-to-1 సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షుల దగ్గర నుంచి కూడా పూర్తిస్థాయి అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే సర్పై ఎలాంటి ప్రక్రియ కొనసాగుతుంది, ఎంతవరకు వర్క్ కంప్లీట్ చేశాము, ఎక్కడైనా ఏదైనా సమస్యలు తలెత్తాయా, సమస్యలు తలెత్తిన చోట ఎలా పరిష్కారానికి ముందుకు వెళ్తున్నారు అనే అంశంపై ఈరోజు ఏదైతే వాళ్ళని ప్రత్యేకంగా అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు కూడా ప్రధానంగా ఏదైతే డీసీసీ అధ్యక్షులకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు సహకరిస్తున్నారా లేదా రాజకీయంగా అనే అంశంపై కూడా ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షులతో ఏదైతే అడిగి వివరాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఆయా జిల్లాలో ఏ మేరకు అందుతున్నాయి, లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా, అలాగే పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ మేరకు డీసీసీ అధ్యక్షులు ఏదైతే నిర్వహిస్తున్నారు, సో ఇలాంటి అంశాలపై కూడా ఫోకస్ చేసి వారి పనితీరు సంబంధించినటువంటి ఏదైతే 6 నెలలకు సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ లిస్ట్ తన దగ్గర పెట్టుకొని ఆ డీసీసీ అధ్యక్షులతో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎవరు ఏం పని చేశారు, ఎంత మేరకు పనిచేశారు, అక్కడ ఉన్నటువంటి వివాదాలు అంటే ఆ వివాదాల కారణాలు ఎవరు, ఏమైనా సమస్యలు పరిష్కరించారా లేదా, కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ఇలాంటి అన్ని అంశాలపై కూడా ఫోకస్ చేసి వారితో మాట్లాడుతున్నారు. ఒకవేళ పని మంచిగా చేయనట్టయితే ఖచ్చితంగా తీసేయడానికి కూడా వెనకడుగు వేయడానికి కూడా పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు, వెనకడుగు వేయడానికి కూడా లేకుండా ఖచ్చితంగా తీసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మొత్తం మందితో ఈ డీసీసీ అధ్యక్షుడు సమావేశమైనాక పీసీసీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ కూడా పూర్తి వివరాలు అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఏ మేరకు పర్ఫార్మెన్స్ చేశారు, ఎవరు పర్ఫార్మెన్స్ చేయకుండా పూర్గా ఉన్నారు, ఎక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు డీసీసీలకు సహకరించడం లేదు, ఇవన్నీ వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. రవి, థ్యాంక్ యూ అజిమ్.